సో గాజుల రామారంలో జరిగినటువంటి ఏదైతే తల్లి ఇద్దరు కొడుకులను చంపిందో సో అక్కడే ఉన్నాం మనం. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. సో సహస్ర మహేష్ అపార్ట్మెంట్స్ ఇది. సో ఇక్కడే ఆ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి ఈ బిల్డింగ్ పైనుంచి ఆమె పిల్లల్ని లోపల చంపి గడిపెట్టి పైనుంచి దూకేసింది. సో ఈ అపార్ట్మెంట్లోనే ఆ పై నుంచి దూకి కింద పడడంతోటే ఆమె మెదడు బయటికి రావడంతోటి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తూ ఉంది. సో పెద్ద విషాద గాథ అనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇదే అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. మనం అక్కడికి వెళ్ళి అసలు ఆమె ఎక్కడ పడిందో అక్కడ అసలు చూద్దాం. మొత్తంగా చాలా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. ఈ ఈ ఈ ఏదైతే సో మీరు చూడొచ్చు, మీరు లైవ్లో చూస్తున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడే ఆమె ఇక్కడే పడినట్టు తెలుస్తూ ఉంది. మీకు కొన్ని ఇప్పుడే క్లీన్ చేశారు. సో కొన్ని విజువల్స్ కూడా బ్లడ్ విజువల్స్ మీకు కనబడతా ఉన్నాయి. అక్కడ పైనుంచి లాస్ట్ అక్కడ పైనుంచి హఠాత్తుగా కింద ఆమె దూకేసింది. ఈ దూకేయడంతో మొత్తం మెదడు చితికి పడగానే చనిపోయినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆమె పడిన శబ్దానికి పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని కొందరు ఏమో శబ్దం వచ్చింది అని చెప్పి బయట చూస్తే ఆమె పడిపోయింది, బ్లడ్ వెళ్తూ ఉంది, మెదడు మొత్తం బయటికి వచ్చింది. సో అక్కడ ఈ వాచ్మెన్ ఉంటుంది, ఆ వాచ్మెన్ ఆమె వచ్చి చూసేసరికి ఆమె ఆ వాచ్మెన్ ఆమె కూడా కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటనలో ఇంకా నిజాలు తెలియాల్సింది. ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపింది, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నారు. నోట్లో 6 పేజీల నోటు దొరికిందంటున్నారు, లేదు 4 పేజీల నోటు దొరికింది అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడే మీరు చూడొచ్చు, ఈ ప్లేస్లోనే ఆమె పడింది. సో ఇక్కడే ఆ బ్లడ్ చూడొచ్చు, ఎంత బ్లడ్ పోయిందో. మొత్తం క్లీన్ చేశారు, అయినా కానీ ఇంకా ఆ బ్లడ్ మరకలు అయితే ఇంకా పోలేదు. విషాద ఘటన అనే చెప్పుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఘటనలో ఇంకా ఆమె మానసిక స్థితి కూడా బాగులేదు. మానసికంగా కొంచెం అప్పుడప్పుడు డిఫికల్ట్గా బిహేవ్ చేస్తారు అని చెప్తా ఉంది ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో. పిల్లలు బాగానే ఉంటారు. పిల్లలు నిన్న మొన్న కూడా ఆమె కిందికి తీసుకొచ్చి ఆడిపించేది, మళ్ళీ పైకి తీసుకెళ్ళేది అని చెప్పి కూడా చెప్తా ఉంది. మొత్తానికి పిల్లలైతే బాగానే ఉంటున్నారు. ఆమె మానసిక స్థితి కొంచెం బాగుండదు, అప్పుడప్పుడు కొంచెం డిఫికల్ట్గా బిహేవ్ చేస్తుందనే అయితే ఇక్కడ వాచ్మెన్ చెప్తా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా బాగానే ఉంటాడు, మంచిగానే చూసుకుంటారు. ఆ ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న గొడవలు అవుతుంటాయి, అవి కామన్గా ఎవరి ఇంట్లోనైనా అవుతూనే ఉంటాయి. పెద్ద గొడవలు అయితే మా దృష్టికి ఎప్పుడు రాలేదు. ఎవరైతే చనిపోయిన ఆవిడ అంటే ఆ పిల్లల్ని చంపి ఆమె ఉందో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు కూడా మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు. సో ఈమె మానసిక స్థితి బాగాలేదు కాబట్టి పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడే ఉండి వాళ్ళు చూసుకున్నారు, మొన్నే వెళ్ళిపోయారని కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ ఈ ఈ ఈ ఘటనలో ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు మొత్తంగా డీప్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు హస్బెండ్ కోణంలో ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఈమె కోణంలో మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఆమె కోణంలో అంటే ఫుల్ డీటెయిల్స్ కాల్ డాటా కావచ్చు, మొత్తం డీసీపీ లెవెల్లో దర్యాప్తు జరుపుతూ ఉంది. సో మరి ఏం డీటెయిల్స్ ఇంకా అంటే ఇదొక హృదయ ఘటన అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మామూలుగా హస్బెండ్ పిల్లల్ని చంపాడంటే మామూలుగా సమాజం కూడా కొంచెం వేరేలాగా ఆలోచిస్తుంది. కానీ కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని చంపింది అంటే కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది పిల్లల పైన అనేది చెప్పనవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే ఈ సమాజం మీద ఉంది. ఎందుకంటే కన్న తల్లి 9 నెలలు కని పెంచి 9 నెలలు కడుపులో మోసి ఆ ప్రేమ వేరే ఉంటుంది. సో ప్రతి ఒక్క తల్లికి కూడా ఇలాంటి ఆలోచన రావద్దని సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిజంగా సమాజం పైన ఉంటుంది. సో ఇలాంటి ఆలోచనే అసలు ఒక తల్లికి రాకూడదని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఈ ఘటనలో వాళ్ళ బాబు 11 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకొక బాబు 9 సంవత్సరాలు ఉన్నాడు.
సో స్కూల్ ఇక్కడే పక్కనే ఉంది. సో వాళ్ళు ఆటోలోనే వెళ్ళి వస్తుంటారు. సో చదువుతూ ఉన్నారు. మరి ఆటోలో మామూలుగా బయటికి వచ్చినప్పుడే తప్ప మామూలుగా అయితే ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయే వాళ్ళు అని అయితే చెప్తా ఉన్నారు. సో మేడం, అసలు మీరు 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 చూసినప్పుడు అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అసలు ఎట్లా జరిగింది? లేదండి, చూడగానే ఒకసారి షాక్ అయ్యామండి. నేనైతే కింద లేను, పైకి వెళ్ళానండి. పైకి నాకు పైనుంచి చూసి చెప్పారండి. ఓకే. చూసి చెప్తే నేను ఒకసారి చూడగానే షాక్ అయ్యామన్నమాట. అంటే ఎవరు చెప్పారు మీకు? అంటే పైన సౌండ్ వచ్చింది. పైన మేడం గారు చూసారంటండి. ఎవరు ఆ మేడం గారు చూసి చెప్తే ఇంకా వచ్చి చూసానండి కింద. అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది? పర్లేదు, బాగానే ఉంటారండి. ఎప్పుడు గొడవలు గట్ట పడరు కానీ మామూలుగా చూస్తుంటారు కదా. పర్లేదు, బాగానే ఉంటారండి. ఆవిడకి కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ కింద వచ్చి ఇంకా ఇలా చేస్తారండి. వాళ్ళ తల్లిదండ్రులు మొన్నటిదాకా ఉన్నా అంటున్నారు. మొన్నటిదాకా ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? 2 నెలలు అయితే 2 months అవుతుందా? ఓకే. సో అంటే వాళ్ళ హస్బెండ్ బాగానే చూసుకుంటాడు? బాగానే చూసుకుంటారండి. మాట్లాడడానికైతే కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఆమె చెప్తా ఉంది డీటెయిల్డ్గా, వాళ్ళైతే బాగానే ఉన్నారు, బట్ కొంచెం ఆమె మానసిక స్థితి బాగలేదన్నట్టు ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిజాలు ఏంటి అనేది పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ ఘటనలో ఇదే బిల్డింగ్లో మనం కింది నుంచి వచ్చాము కదా, సో ఈ సెకండ్ ఫ్లోర్లో, సో ఇదే 204లో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడే, సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా చాలా విషయాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఇదే బిల్డింగ్లో వాళ్ళు ఇక్కడే కొద్దిగా ఆడుకునే వాళ్ళు పిల్లలు అని కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళ ఆడుకునే సైకిల్ కూడా ఇక్కడే ఉంది, మీరు చూడొచ్చు లైవ్లో. సో సామాన్లు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే డోరు, ఇప్పుడైతే ప్రజెంట్ లాక్ వేసి ఉంది. సో ఇదే 204. ఇక్కడే ఆమె లోపల పిల్లల్ని కొబ్బరికాయ కత్తితో వాళ్ళని చంపేసి, వాళ్ళని ఇది చేసి వచ్చి ఈ డోర్ లాక్ చేసి సో పైకి వెళ్ళింది. ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, సో అక్కడ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో, సో అక్కడ లాక్, ఈ డోర్ దగ్గర నుంచి లాక్ అక్కడ గడిపెట్టేసింది. బయట నుంచి క్యాజువల్గా పైకి వెళ్ళింది. సో ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి పైనుంచి దూకేసింది. 4వ ఫ్లోర్లో నుంచి ఆమె దూకేసి చనిపోవడం జరిగింది. సో మొత్తానికి చాలా విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. మనం ఇంకా ముందుకెళ్దాం. అసలు ఎక్కడ స్కూల్లో చదువుకుంటారు వాళ్ళు, పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, కొన్ని డీటెయిల్స్ ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇద్దరు కన్న కొడుకులని చంపిన ఘటనలో ఏదైతే తేజ అనే 30 సంవత్సరాల యువతి వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు ఫార్మా కంపెనీలో అతను పనిచేస్తాడు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం 3:30 ఆ సమయంలో జరిగింది. సో వాళ్ళకి ఇద్దరు కొడుకులు, ఎవరైతే ఆశీష్ రెడ్డి 8 సంవత్సరాలు ఉన్నాడు, హర్షిత్ రెడ్డి 11 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళు వెంకటరెడ్డి ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. స్వగ్రామం వీళ్ళది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముఖ్యంగా చాలా విషయాలు దర్యాప్తులో తేలనున్నాయి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి 4 లేఖల సూసైడ్ నోట్ దొరికింది పోలీసులకు. దాని ఆధారంగానే విచారణ చేపడతా ఉన్నారు. సో వీళ్ళు మీరు చూడొచ్చు, ఈ అపార్ట్మెంట్లో, అంటే ఒక అపార్ట్మెంట్లో ఉండాలంటే వాళ్ళు డబ్బులకు ఎలాంటి లోటు లేదు, డబ్బులు బాగానే ఉన్నాయి. సో వాళ్ళ స్థితిలో వాళ్ళు బతకగలుగుతారు కాబట్టి ఇలాంటి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సో డబ్బుల పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు ఆమె మానసిక పరంగా ఇంకా ఏమైనా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఆమె కొంచెం మానసికంగా బాగలేదు అని అయితే చెప్తా ఉన్నారు. అటు పోలీసులు డీప్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్ రెడ్డితో సంబంధించిన కాల్ డేటా కావచ్చు, ఈమెకు సంబంధించిన తేజకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసులు చెప్తున్న పరిస్థితుల ప్రకారం అయితే ఈ కాల్ డేటా ఆధారంగా, ఈ నోట్ ఆధారంగానే ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయట పెడతామని కూడా షాపూర్కు చెందినటువంటి డీసీపీ చెప్తా ఉన్నారు. బాల్నగర్కు సంబంధించిన డీసీపీ, ఆయన షాపూర్ పిఎస్కు సంబంధించిన ఎస్ఐతో కూడా మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకొని ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు త్వరలోనే ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే వీళ్ళ ఆర్థిక స్థితులు కావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి. మరి
ఆర్థిక స్థితులు బాగున్నప్పుడు నిజంగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది, కన్న పిల్లల్ని చంపుకోవాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. సో దీనికి సమాధానం పోలీసులే చెప్పాలి. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఆమెకేమొచ్చింది, పిల్లల్ని చంపాల్సిన అవసరం మరి ఏమొచ్చింది. సో ఇలాంటి డీటెయిల్స్ అంటే పోలీసులు ఒక కోణంలో వేరే రకంగా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆయనకి ఏమన్నా ఇది ఉన్నదా, ఆమెకు కూడా ఏమైనా ఉన్నాయా, వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఘర్షణలు ఏమైనా జరిగినాయా పెద్ద ఎత్తున, అంటే బయటికి రాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఘర్షణకు జరిగినాయా. సో అటు తేజ సంబంధించిన తల్లిదండ్రులను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అటు అబ్బాయికి సంబంధించిన వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన తల్లిదండ్రులను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పెద్దగా దీనికి సంబంధించి విషయాలు ఇంకా చాలా తెలియాల్సి ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరు ఇదయ్యారంటే పిల్లలు అని చెప్పుకోవచ్చు. నిజంగా పిల్లల్ని చంపాల్సిన అవసరం ఆ తల్లికి ఏమొచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ఘటనలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ ఘటనకు సంబంధించి వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉంటారు. న్యూ ఎరా పబ్లిక్ స్కూల్. సో ఇదే స్కూల్లో చదువుతూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ క్లాసు అండ్ నర్సరీ చదువుతూ ఉన్నారు. వాళ్ళున్న మానసిక స్థితి, వాళ్ళ హెల్త్ కండిషన్ పరంగా 11 ఇయర్స్ అంటే ఒక 4th క్లాస్ 5th క్లాస్ ఉండాలి. అయినా కానీ వాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే స్లోగా ఉన్నారని అయితే తెలుస్తూ ఉంది. వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టే ఒకరు నర్సరీ, ఒకరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారనే తెలుస్తూ ఉంది. సో ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి స్కూళ్ళకి అన్నిటికీ సెలవు ఉంది కాబట్టి మనకు ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇదే స్కూల్లో వాళ్ళు పక్కనే గల్లీ కాబట్టి, సో పక్కనే గల్లీ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు. ఈ స్కూల్లో అయితే ప్రజెంట్ ఎవ్వరూ కూడా లేని పరిస్థితి. ఇదే స్కూల్లో చదువుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ప్రతిరోజు కూడా స్కూల్కి వస్తూ ఉండేవాళ్ళు. యాక్టివిటీస్లో కూడా బాగానే ఉంటారు. బట్ హెల్త్ ఇష్యూస్ ఉండేవి అని అయితే వారు చెప్తా ఉన్నారు. ఈ స్కూల్కు సంబంధించి ఈరోజు హాలిడే కాబట్టి మనకు ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎవరు అందుబాటులో లేకపోవడం జరిగింది. సో మీరు చూడొచ్చు విజువల్స్లో ఇదే స్కూల్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లోనే వాళ్ళు నిత్యం స్కూల్కి కూడా రెగ్యులర్గా వస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో చాలా నిజాలు అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. అసలు తల్లి ఇలా చేయడం స్కూల్లో అందరూ కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. నిజంగా పిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేస్తుండే. హాలిడే కాబట్టి పిల్లలతో మాట్లాడించలేకపోయాం. సో పిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళ బిహేవియర్ ఎట్లుండేది, వాళ్ళు మీతో ఎలా ఉండేవారు, సో వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకునేవాళ్ళు అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు అందించే ప్రయత్నం చేసేవాడిని. కానీ ఈరోజు సెలవు కావడంతో ఎవరు లేకపోవడంతో సమాచారం కొంచెం ఇదైందనే చెప్పుకోవచ్చు. సో ఈ స్కూల్ దగ్గర మనం ఇటు సైడ్ చూస్తే అటు సైడ్ నుంచి సో ఆ లెఫ్ట్ వెళ్ళంగానే వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్ ఉంటుంది. సో దగ్గరే ఉంది స్కూల్ కూడా, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇంత పెద్ద స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు. సో చాలా పెద్ద స్కూల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు. ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేవు. ఫైనాన్షియల్గా ఇది కాదు. మరి ఎందుకు నిజంగా ఆత్మహత్య చేసుకొని, అంటే ఇద్దరిని కత్తితో నరికి చంపి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు నిజంగా కలిచివేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీని వెంటనే పోలీసులు కూడా విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సో కోణం అంటే ఏ కోణంలో నిజంగా వీళ్ళు ఈ ఘటన చోటు చేసుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటనేది వెతుకుతూ ఉన్నారు పోలీసులు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కూడా చూసుకోవాలి. సమాజంలో చాలా రకాల ఇలాంటి ఘటనలు అప్సిగూడలో చూడొచ్చు. అప్సిగూడలో ఫ్యామిలీ ఇద్దరిని చంపిన పరిస్థితి. సో తరచుగా ఈ 2-3 నెలల నుంచి తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు హస్బెండ్ను చంపడం కానీ, భార్యను చంపడం కానీ, క్రైమ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు చాలా రేర్గా చూస్తాము. తల్లి కూతుర్ని కానీ కొడుకుని కానీ చంపడం అనేది అసలు హృదయాన్ని కలిచివేస్తుంది. ఈ ఘటన నిజంగా ఒక తల్లి అయ్యున్న ఎవరు చూసినా ఈ ఘటన చూసి నిజంగా ఏడ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. సో
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. సో ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పిల్లల్ని చంపి తాను సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. సో ఇదే విషయం మాట్లాడడానికి షాపూర్ సిఐ మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఈ కేసులో చాలా విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆమె చనిపోయిందంటే దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఏమైనా మీకు సస్పీషియస్గా ఏమైనా కనబడ్డదా సార్? ఇప్పుడు మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ విట్నెసెస్ తీసుకొని చేస్తాం. ఫస్ట్ అపార్ట్మెంట్స్ వాళ్ళతోటి ఎంక్వైరీ చేసినాం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినాం. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ ప్రకారం చూస్తుంటే పర్టికులర్ ఎవరి మీద స్పెసిఫిక్ అభియోగాలు చెప్పి ఈ రీజన్ రాయలేదు. ఆమె కొంచెం మనకు మెంటల్గా స్టేబిలిటీ లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని దాన్ని స్పెసిఫిక్గా హైలైట్ చేసింది. వాళ్ళు ఫినాన్షియల్గా కూడా ఆఫ్ అంటే మరీ చనిపోవాల్సినంత కారణాలు ఏం లేవు. ఫ్యామిలీ ఇష్యూస్ కూడా పెద్ద ఇష్యూస్ అయితే లేవు. దాని హస్బెండ్ వాళ్ళ గురించి వాళ్ళ అత్తమామలు అంటే కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. మా అల్లుడు మంచోడని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో ఏంటంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం వల్లే తప్పుడు నిర్ణయం తీసుకుందని మేము అనుకుంటున్నాం. నోట్లో మా భర్త మమ్మల్ని పట్టించుకుంటలేడు అనేది కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఆ నోట్లో ఏం రాసింది సార్? అది ఎంక్వైరీ చేస్తున్నాం. కొంచెం సుదీర్ఘంగా రాసింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం చేసి బాడీస్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆ ఫినరల్ కూడా వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసే చేస్తూ ఉన్నాయి. వాళ్ళ అత్తయ్య వాళ్ళు ప్లస్ మదర్ వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎలాంటి డిస్ప్యూట్స్ అయితే లేవని తెలుస్తుంది. ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇంకా లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది. కొంతమంది అంటున్నారు సార్, అంటే ఈ పిల్లల్ని ఇద్దరిని చంపాలంటే వాళ్ళు 11 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నారు. సో వాళ్ళని చంపాలంటే కూడా ఒక్కరితో అయ్యే పని కాదు అనేది కూడా బయట కొంచెం వినబడుతుంది సార్. దీనికి లేదండి, ఆ బాబు 7 ఇయర్స్, చిన్న బాబు 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ 7 ఇయర్స్ బాబు అనేది అంత వాళ్ళకి అంత పవర్ అంటే తప్పించుకోనేంత అట్లా ఏమి ఉండదు. కాబట్టి అది లోపడైతే ఎవరు లేరు, క్లియర్. వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో దీంట్లో ఎలాంటి అనుమానాలు కూడా లేవు. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. మొత్తానికైతే ఎట్లాంటివి కూడా అంటే అటు ఫ్యామిలీ అత్త వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఇటు మదర్ ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి విభేదాలు అయితే లేవు. అంత్యక్రియలు కూడా అందరు కలిసే చేస్తున్నారు అని చెప్పేసి కూడా సిఐ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, హైదరాబాద్, షాపూర్ నగర్.